అందరికీ నమస్కారం అండి. బెండకాయ కొత్తిమీర పచ్చికారం కూర తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూపిస్తానండి. చాలా సింపుల్గాను హెల్తీ వేలో వేసుకునే స్పైసెస్ కారంతో ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ కొత్తిమీర పచ్చికారం కూర అన్నంలోకి సైడ్ డిష్గాను, మనం వట్టిగా కూడా తినేసే అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పొట్టు వలిచిన 6 వెల్లుల్లి రేఖలు, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, నేను ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలానే 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసుకున్నవి, ఒక 8 నుంచి 10 పుదీనా ఆకులు, అలానే ఒక బంచ్ లేత కొత్తిమీరను కూడా వేసుకుని దీనిలోకి కొన్ని స్పైసెస్గా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పావు కప్పు నీళ్లు వేసుకుని వీటన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి మనం బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నామండి, తడి లేని వాటిని. ఇప్పుడు ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేడవడానికి స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కొన్ని చొప్పున వేసుకుని కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయ్యి వేగిపోయిన ఈ బెండకాయలని ఇప్పుడు ఒక పళ్ళెలోకి తీసుకుని మిగిలిన బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం. ఈ కడాయిలోనే మనం ఫ్రై చేసేసుకుందామండి. దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తాలింపు వేసుకుని, ఒక 10 కరివేపాకు ఆకులు, ఒక మీడియం సైజు సన్నగా తరిగి స్లైసుల్లా చేసుకున్న ఉల్లి ముక్కలు వేసుకుని వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. తొందరగా ఉడకటానికి 1 స్పూను కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలకి బాగా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయల్లో తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చికారం మొత్తం వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయిన పచ్చివాసన పోయిన దానిలో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ వేసుకుని ఈ కారం బాగా పట్టేలాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో కొత్తిమీర పచ్చికారం బెండకాయ ముక్కలు బాగా కలిసిపోయినాయండి. వీటిలో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కావాలనుకుంటే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుందండి. ఇలా తయారైన జిగురే లేని తక్కువ నూనెతో తయారైన ఈ కొత్తిమీర పచ్చికారం బెండకాయ కూర వట్టి నోటితో కూడా తినొచ్చండి. లేదు అనుకుంటే మనం వేడి అన్నంలోకి పప్పు మామిడికాయతోటి సైడ్ డిష్గా తింటే ఉందండి, సూపర్ అంటే సూపర్. కొత్తిమీర పచ్చికారం కలిపిన బెండకాయ కూర చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఫేమస్ సాంప్రదాయ వంటకమైన చికెన్ తేజా తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. నాన్ వెజ్ ప్రియులకి చికెన్ అంటే ఎంతో ఇష్టం అండి. అలాంటి చికెన్తో ఉపయోగించి మనం మహారాష్ట్ర సాంప్రదాయ వంటకమైన చికెన్ తేజా తయారీ విధానాన్ని చూద్దామండి. మన ఎవ్వరికీ తెలియని ఈ చికెన్ తేజాని మహారాష్ట్ర సాంప్రదాయ వంటల్లోనే ఒక చట్నీ కింద కూడా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని చికెన్తో తయారు చేసుకుంటాం కనుక ఒక 200 గ్రాముల చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి దానిలో ఒక 1/2 గ్లాసు నీరు పోసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇలా ఉడికి చల్లారిన దాన్ని ఒక బౌల్లోకి ముక్కలు తీసుకొని నీరంతా లేకుండా చిన్న ముక్కలుగా చేసుకుందాం. చాలా డెలిషియస్గాను స్పైసీగాను ట్రెడిషనల్ చట్నీ అని చెప్పుకోవచ్చండి. దీన్ని ఎక్కువగా మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాలు మహారాష్ట్ర మొత్తం కూడా తయారు చేసుకుంటారండి. దీన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలనుకుంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో
ఒక ఇంచు అల్లాన్ని పొట్టు తీసుకున్న ముక్క, అలానే ఒక గుప్పుడంత పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు. వాళ్ళైతే చాలా కారంగా తింటారండి. మన కారం రుచికి సరిపడండి. నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు వేసి వీటన్నింటినీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కొద్దిగా నలిగిన తర్వాత ఒక గుప్పెడంత నీరు లేని కొత్తిమీరను కూడా వేసుకుని దాన్ని కూడా ఈ నాలుగిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటూ మనం దంచుకుందాం. ఒకవేళ మన దగ్గర రోల్ లేకపోతే మిక్సీలోని పల్స్ మోడ్లోని పెట్టి చేసుకోండి. ఇదంతా తయారవడానికి ఒక 8 నిమిషాలు పడుతుందండి. మన చేతికి ఉన్న బలాన్ని ఉపయోగిస్తే అంత టైం పట్టింది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, ముక్కలుగా చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఇవన్నీ ఈ స్పైసెస్లో కలిసేలాగా మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు తయారు చేసుకుందామండి. కలుపుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మీరు దంచుకోండి. ఇది మనం ఒక విధంగా చూస్తే మనం చేసుకునే రోటి పచ్చడి లాంటి బండ పచ్చడి అండి. కానీ వాళ్ళు ఇలా దీంతో చేసి ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది కనుక మారుతుందండి. ఇలా తయారైన దానికి ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకుందామండి. ఒక మందపాటి చిన్న గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర బాగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్ తేచా అంతా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలకి రంగు మారిన ఈ చికెన్ తేచాని ఒక బౌల్లోకి తీసుకుని వేడి జొన్న రొట్టె కానీ చపాతీలతో కానీ తింటే మహారాష్ట్రియన్ చికెన్ తేచా మళ్ళీ మర్చిపోకుండా తయారు చేసుకుంటారండి. అంత రుచికరంగా ఉండే ఈ చికెన్ తేచా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.